మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ బాస్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఎలా అనిపిస్తుంది అంటే సాంగ్ రాసేటప్పుడు మెన్షన్ వస్తాయండి మహానుభావులా ఉండి అనే ఓటు బాగా ఫ్యాన్స్ని బాగా ఎంగేజ్ చేస్తారు. పాత్ర ఔచిత్యానికి సంబంధించిన పాట. ఆ సినిమాలో ముందు బాలయ్య బాబు గారు ఇడ్లీలో మందు కలుపుకొని తాగడం అన్నది తినడం అన్నది మనకందరికీ తెలిసిందే. దాని నుంచే పాట వచ్చింది. అది పాత్రకు సంబంధించి పాత్ర ఔచిత్యానికి సంబంధించిన పాట ఇది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భానికి రాస్తేనే అది ఆకట్టుకుంటుంది. వేరే ఏ సందర్భానికి రాసినా ఆకట్టుకోదు. ఎవరికి రాసినా అది చేరదు. బాలయ్య బాబు గారికి మాత్రమే రాస్తేనే ఇది ఆ ప్రత్యేకత అందరికీ అందుతుంది, అందరికీ చేరుతుంది, అందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ పాట ఇక్కడే రాయడం జరిగింది. ఇక్కడ కాకుండా వేరే ఎక్కడ రాయలేము. ఓకే, బాగా యంగ్స్టర్స్ని బాగా మీరు సపోర్ట్ చేస్తారు. ఇందులో భీమ్స్ గారు చెప్పినట్టు బాగా ఎమోషనల్ అయిపోయారు మీ గురించి చెప్తూ కూడా. అదే భీమ్స్ని చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను. నాకు తమ్ముళ్ళలాగా చాలా అంటే వెనకాల చాలా తెర వెనక కథలు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి రానప్పుడు ఆ చీకటిలో, ఆ నిషీధిలో, ఆ నీడల్లో, ఆ క్రీనీడల్లో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. నేను ఎంతో ప్రోత్సహించాను. అతను ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించాను. ఎదిగాడు. ఆ అభిమానాన్ని ఈరోజు చాటాడు. నిజంగా నాకైతే చాలా ఆనందం వేసింది. అది గుర్తుపెట్టుకొని కొన్ని మంచి మాటలు మాట్లాడి మళ్ళీ ఇంకెంతోమందిని మనం అభివృద్ధికి మనం పాటు పాడాలని, ఎంతో అభివృద్ధిని మనం కాంక్షించాలని మళ్ళీ కొత్తగా మనకు బలం వస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళు నిజంగా అలా ఎదిగారు కదా, మన మిగతా వాళ్ళు కూడా ఎదగాలని చెప్పి మనం అనుకోవడంలో అని ఇంకా అనుకోవచ్చు అని చెప్పి బలాన్ని ఇచ్చాడు. పాడిన సాంగ్ ఫ్యాన్స్ కోసం, బాలయ్య గారి ఫ్యాన్స్. మంచి నీళ్లు తాగినోడు మామూలుడు, మందేసినోడు ఘనుడు, మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడు, మందేసినోడు ఘనుడు, మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడు. నెక్స్ట్ మీ మూవీ ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే రిలీజ్ మూవీస్లో ఏదైనా సాంగ్ కానీ అలాగే. రిలీజ్ మూవీస్లో సాంగ్స్ ఇంకా ఇప్పుడు ఇలాంటి సందర్భం కుదురుతుందో లేదో తెలియదు. ఇలాగ పిక్చరైజ్ చేసి దాని పక్కన పట్టిన సినిమాలు ఉంటే చెప్పలేం, కానీ అలా ఎప్పుడు జరగదు. ఇది ఎందుకు ఇది ఒక అద్భుతం జరిగింది అంతే. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమేమి చెప్పు? నావి హరిహర వీరమల్లు, విశ్వంభర, కుబేర, తర్వాత రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా, తర్వాత నాగశౌర్య గారి సినిమా వస్తుంది, తర్వాత తేజ గారి సినిమా వస్తుంది, వైజయంతి మూవీ సినిమా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.